అందరికీ నమస్కారం. మన కుడి చేతిని వేడి నీటిలోను ఎడమ చేతిని చన్నీటిలోనూ ఉంచి ఈ రెండు చేతులను ఒకేసారి గోరువెచ్చని నీటిలో ఉంచినట్లయితే కుడి చెయ్యి చల్లదనాన్ని ఎడమ చెయ్యి వెచ్చదనాన్ని అనుభూతి చెందుతుంది. ఈ ప్రయోగాన్ని మనం 7వ తరగతిలో చేసి చూసాం. రవి అనే ఒక వ్యక్తి ఎండలో బాగా తిరిగి ఒక చెట్టు నీడకి వచ్చి నించున్నాడు. అలాగే శ్రీను అనే మరొక వ్యక్తి ఏసీ గదిలో నుంచి వచ్చి అదే చెట్టు నీడన నిలుచుని ఉన్నాడు. ఇప్పుడు అదే చెట్టు నీడ రవికి హాయిని చల్లదనాన్ని ఇస్తే శ్రీనుకి వేడిగా అనిపిస్తుంది. అంటే దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ చల్లదనము వెచ్చదనము అనేది సాపేక్షమైన అంశము. అంటే వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది, పరిస్థితిని బట్టి వాళ్ళ అనుభూతిని బట్టి మారుతూ ఉంటుంది. మరి ఈ వెచ్చదనాన్ని కానీ చల్లదనాన్ని కానీ కలిగించే భౌతిక రాశి ఏంటి, దాని ప్రమాణాలు ఏంటి, మరి ఆ శక్తి స్వరూపము ఒక వస్తువు నుండి మరొక వస్తువుకి ఏ విధంగా ప్రసరిస్తుంది అంటే బదిలీ చెందుతుంది, ఆ బదిలీని ప్రభావితం చేసే అంశాలేంటి, ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనము చల్లదనము లేదా వెచ్చదనము అనే అనుభూతిని పొందడానికి కారణమైన భౌతిక రాశే ఉష్ణము. 2 సమాన పరిమాణంలో ఉండే చెక్క మరియు ఇనుప ముక్కలు తీసుకుని ఫ్రిడ్జ్ లో 15 నిమిషాల పాటు ఉంచి బయటకు తీసి వాటిని 2 చేతులతో తాకి మీ అనుభూతిని పరిశీలించండి. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి. 1, ఈ రెండింటిని తాకినప్పుడు మీకు కలిగే అనుభూతి ఏమిటి, దానికి కారణం ఏమిటి? 2, ఈ 2 వస్తువులలో ఏది ఎక్కువ చల్లదనాన్ని కలిగి ఉంటుంది, అంటే చల్లదనం యొక్క స్థాయి దేనికి ఎక్కువ, ఈ చల్లదనం యొక్క స్థాయిని ఏమంటారు? మనం ఈ వస్తువును తాకినప్పుడు మనకి చల్లగా అనిపిస్తుంది. దీనికి కారణము మన శరీరం నుండి ఉష్ణశక్తి ఆ వస్తువులకు ప్రసరిస్తుంది. అంటే మనం ఉష్ణశక్తిని కోల్పోతామో అవి ఉష్ణశక్తిని గ్రహిస్తాయి. ఏ వస్తువులు అయితే ఉష్ణశక్తిని కోల్పోతాయో అవి చల్లదనాన్ని అనుభూతి చెందుతాయి, అంటే మనం అన్నమాట. ఏ వస్తువులు అయితే ఉష్ణశక్తిని గ్రహిస్తాయో అవి వెచ్చదనాన్ని అనుభూతి చెందుతాయి, అంటే ఫ్రిడ్జ్ లో నుండి తీసిన వస్తువులు. ఇప్పుడు మరొక ఉదాహరణని పరిశీలిద్దాం. జ్వరంతో ఉన్న వ్యక్తిని మనం తాకినప్పుడు మనకి వేడిగా అనిపిస్తుంది. దానికి కారణము అతని శరీరం నుండి ఉష్ణశక్తి మన శరీరంలోకి ప్రసరిస్తుంది. మన చెయ్యి అతనికి చల్లగా అనిపిస్తుంది. అంటే ఉష్ణశక్తి మన శరీరంలోకి ప్రసరిస్తున్నప్పుడు మనకి వేడిగాను, అలాగే ఉష్ణశక్తి మన శరీరం నుండి బయటికి పోతున్నప్పుడు చల్లదనము అనే అనుభూతిని కలిగిస్తుంది. ఇక 2వ ప్రశ్నకు సమాధానము ఏ వస్తువు ఎక్కువ చల్లగా ఉంటుంది, అంటే చల్లదనం స్థాయి దేనికి ఎక్కువ, అంటే ఇనుముకి చల్లదనం స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణము ఇనుము ఒక ఉష్ణ వాహక పదార్థము. దానిని తాకినప్పుడు మన శరీరం నుండి ఎక్కువ మొత్తంలో అది ఉష్ణాన్ని గ్రహించి వేస్తుంది. అదే చెక్కను తీసుకున్నట్లయితే అది ఉష్ణ బంధక పదార్థము. దాన్ని తాకినప్పుడు మన శరీరం నుండి ఇనుము కంటే తక్కువ మొత్తంలో ఉష్ణాన్ని పీల్చుకుంటుంది, అంటే గ్రహిస్తుంది అనమాట. దానివల్ల మనకి ఇనుము ఎక్కువ స్థాయిలో చల్లదనాన్ని కలిగి ఉన్నట్లుగాను, చెక్క తక్కువ స్థాయిలో చల్లదనాన్ని కలిగి ఉన్నట్లుగాను అనిపిస్తుంది. దీనికి వ్యతిరేకమైన సందర్భాన్ని ఊహించినట్లయితే వెచ్చదనం స్థాయి, అంటే తక్కువ వెచ్చదనము ఎక్కువ వెచ్చదనము, వెచ్చదనము లేదా చల్లదనం యొక్క స్థాయినే ఉష్ణోగ్రత అంటారు. అంటే ఉష్ణోగ్రత పరంగా చెప్పినట్లయితే చెక్క తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నట్లయితే ఇనుపు చెక్క కంటే కూడా చాలా చాలా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నట్లుగా చెప్తాం. మరి ఈ ఉష్ణశక్తి ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ఎప్పుడు బదిలీ అవుతుంది, ఎందుకు బదిలీ అవుతుంది, ఎప్పటి వరకు బదిలీ అవుతుంది? ఇందాక మనము జ్వరం వచ్చిన వ్యక్తి ఉదాహరణ మళ్ళీ పరిశీలించినట్లయితే ఆ వ్యక్తిని మనము తాకకుండా అతను శరీరం వెచ్చగా ఉందా లేదో చెప్పగలమా? అది సాధ్యం కాదు. ఆ వ్యక్తిని తాకడం ద్వారా మాత్రమే అతని శరీరము వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది చెప్పగలుగుతాము. ఇలా 2 వస్తువులు ఒకదానితో ఒకటి ఉష్ణం ప్రసరించే విధంగా తాకుతూ ఉన్నట్లయితే దానిని ఉష్ణీయ స్పర్శ అంటారు. అంటే ఉష్ణీయ స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే ఉష్ణం వాటి మధ్య ప్రసరిస్తుంది. ఇప్పుడు ఉష్ణీయ స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే. మరి ఎందుకు, అంటే కారణం, ఎందుకు ఉష్ణం ప్రసరిస్తుంది? ఇప్పుడు మనం 2 వస్తువులు తీసుకుందాం. ఏ అనే ఒక వస్తువు 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంది, బి అనే ఒక వస్తువు 0 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంది. ఈ రెండింటిని ఉష్ణీయ స్పర్శలో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లయితే ఏ నుండి బికి లేదా బి నుండి ఏకి ఎక్కడి నుండి ఎక్కడికి ఉష్ణం ప్రసరిస్తుంది, అంటే ఏ నుండి బికే ఉష్ణం ప్రసరిస్తుందని చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే అధిక ఉష్ణోగ్రత దగ్గర నుండి అల్ప ఉష్ణోగ్రతకి ఉష్ణం ప్రసరిస్తుంది. అంటే ఉష్ణోగ్రతలో తేడా ఉన్నప్పుడు మాత్రమే
ఉష్ణం ప్రసరిస్తుంది. ఒకవేళ ఈ రెండు ఉష్ణోగ్రతలు సమానమైనట్లయితే, అంటే ఏ ఉష్ణోగ్రత 50 డిగ్రీలు, బి ఉష్ణోగ్రత కూడా 50 డిగ్రీలే ఉంటే ఉష్ణం అనేది ప్రసరించడం జరగదు. అంటే ఉష్ణ ప్రసారం జరగాలంటే ఉష్ణోగ్రతలో భేదం ఉండాలి. మరి ఈ ఉష్ణము ఎప్పటి వరకు ప్రసరిస్తుంది అంటే ఏ, బి అనే రెండు వస్తువుల్ని ఉష్ణీస్పర్శలో ఉంచినప్పుడు ఏ ఉష్ణోగ్రత 100 డిగ్రీలు, బి ఉష్ణోగ్రత 0 డిగ్రీలు అని చెప్పాం కదా. దీనివల్ల ఏ ఒక్క ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అంటే 100 నుండి 90కి, 90 నుండి 80కి ఈ విధంగా తగ్గుతూ వస్తుంది. అదే బి యొక్క ఉష్ణోగ్రత 0 నుండి 10కి, 10 నుండి 20కి పెరుగుతూ వస్తుంది. సో ఏ యొక్క ఉష్ణోగ్రత తగ్గడము, బి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ ఈ విధంగా ఒకనొక ఉష్ణోగ్రతకి వచ్చిన తర్వాత వీటి మధ్య ఉష్ణ మార్పిడి లేదా బదిలీ లేదా ప్రసారం అనేది జరగదు. ఇలా ఉష్ణాన్ని బదిలీ చేసుకోలేని స్థితినే ఉష్ణ సమతా స్థితి అంటారు. అంటే ఉష్ణ సమతా స్థితి చేరేంత వరకు రెండు వస్తువుల మధ్య ఉష్ణ బదిలీ లేదా ప్రసారం అనేది జరుగుతుంది. ఉష్ణ స్పర్శలో ఉన్న రెండు వస్తువులు ఉష్ణాన్ని సేకరించలేని, బయటికి ఇవ్వలేని స్థితినే ఉష్ణ సమతా స్థితి అంటారు. ఉష్ణ స్పర్శలో ఉన్న వస్తువులు కొంత సమయానికి ఉష్ణ సమతా స్థితికి చేరుకుంటాయి. ఉదాహరణకు ఒక గదిలో మనము సామాన్లను పరిశీలించినట్లయితే అవి ఆ గదిలో ఉన్న గాలితోటి ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి. మరొక కృత్యం ద్వారా ఉష్ణ సమతా స్థితి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2 గ్లాసులు తీసుకోండి. ఒక దానిలో వేడి నీటిని, మరొక దానిలో చన్నీటిని పోయండి. ఒక ఉష్ణమాపకాన్ని వేడి నీటిలో ఉంచి ఏం జరిగిందో పరిశీలించండి. ఇక్కడ ఉష్ణమాపకం యొక్క రీడింగులు పెరగడాన్ని మనం గమనించవచ్చు. దీనికి కారణము ఉష్ణమాపకము ఉష్ణశక్తిని వేడి నీటి నుండి గ్రహించడం మొదలుపెడుతుంది. దానివల్ల ఉష్ణమాపకంలోని పాదరస మట్టము పెరుగుతూ ఉంటుంది. కొంత సమయానికి ఉష్ణమాపకంలోని రీడింగులు ఏమాత్రం పెరగడము అనేది జరగదు. దీనికి కారణము వేడి నీటి యొక్క ఉష్ణోగ్రత, పాదరస ఉష్ణమాపకం యొక్క ఉష్ణోగ్రత ఒకే విధంగా ఉంటాయి. అంటే అవి రెండు ఉష్ణ సమతా స్థితికి చేరతాయి. ఇప్పుడు ఉష్ణ సమతా స్థితికి చేరడం వల్ల వాటి మధ్య ఉష్ణం అనేది బదిలీ అవ్వదు. ఇక వేడి నీటిలో నుండి ఉష్ణమాపకాన్ని తీసి చన్నీటిలో ఉంచినట్లయితే అక్కడ ఉష్ణమాపకంలో రీడింగ్లో యొక్క తగ్గుదలను గమనించవచ్చు. దీనికి కారణము ఉష్ణమాపకం నుండి ఉష్ణశక్తి చన్నీటికి ప్రసరిస్తుంది. అలా కొంత సమయం పాటు ఈ ఉష్ణమాపకం యొక్క రీడింగ్లో తగ్గుదలను మనం గమనించవచ్చు. తరువాత ఈ ఉష్ణమాపకంలో రీడింగ్లో తగ్గుదల గాని పెరుగుదల గాని కనిపించదు. దీనికి కారణము ఈ చల్లటి నీళ్లు, ఉష్ణమాపకం రెండు ఉష్ణ సమతా స్థితికి చేరుకుంటాయి. అందువల్ల వాటి మధ్య ఉష్ణ ప్రసారం అనేది జరగదు. ఈ కృత్యం ద్వారా ఉష్ణోగ్రతను కొలవడానికి ఉష్ణమాపకాలు ఉపయోగపడతాయని, ఉష్ణమాపకాలు ఉష్ణోగ్రతను కొలిసేటప్పుడు ఏ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తున్నాయో ఆ వస్తువుతో ఉష్ణ సమతా స్థితిని పొందుతాయని తెలుస్తుంది. అలాగే ఉష్ణోగ్రత అనేది ఉష్ణ సమతా స్థితి యొక్క కొలత అని కూడా తెలుస్తుంది. ఈ బల్లపైన కనిపిస్తున్న మేకులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయా? చూడడానికి వాటి మధ్య ఉష్ణ స్పర్శ లేదు కాబట్టి ఉష్ణ సమతా స్థితిలో లేనట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ రెండు మేకులు కూడా గాలితో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి. అంటే ఈ మేకుల యొక్క ఉష్ణోగ్రత, గాలి యొక్క ఉష్ణోగ్రత ఒకటే. కాబట్టి పరోక్షంగా ఈ మేకులు ఒకదానితో ఒకటి ఉష్ణ స్పర్శలో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మనము ఉష్ణము, ఉష్ణోగ్రత గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ఉష్ణానికి సూత్రము QV = MS ΔT. ఇక్కడ M అంటే ద్రవ్యరాశి, S అంటే విశిష్టోష్ణము, ΔT అంటే ఉష్ణోగ్రతలో మార్పు. ఉష్ణానికి SI ప్రమాణాలు జౌళ్ళు, దీన్ని J అనే అక్షరంతో సూచిస్తారు, క్యాపిటల్ J ఉపయోగించాలి. ఉష్ణానికి CGS ప్రమాణాలు క్యాలరీ, CAL అనే అక్షరాలను దీనికి ఉపయోగిస్తారు. ఒక క్యాలరీ అంటే ఏంటి అంటే 1 గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన ఉష్ణం అన్నమాట. విలువలను ప్రతిక్షేపిస్తే 1 గ్రామ్ ఇంటూ 1 క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఇంటూ 1 డిగ్రీ సెల్సియస్. గ్రామ్ గ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది, డిగ్రీ డిగ్రీ క్యాన్సిల్ అయిపోతుంది, డిగ్రీ సెల్సియస్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 1 క్యాలరీ అనేది మనకి ఇక్కడ మిగులుతుంది. CGS నుండి SI ప్రమాణాలకు మార్చాలి అంటే 1 క్యాలరీ = 4.186 జౌల్స్. ఉష్ణాన్ని క్యాలరీమీటర్ సహాయంతో కొలుస్తారు. ఉష్ణోగ్రతను ఉష్ణమాపకంతో కొలుస్తారు. ఉష్ణోగ్రతకు SI ప్రమాణాలు కెల్విన్. దీనిని సెల్సియస్లో కూడా సూచిస్తారు. చాలా మంది ఈ సెల్సియస్నే CGS ప్రమాణాలుగా భావిస్తారు. వాస్తవానికి ఉష్ణానికి CGS ప్రమాణాలు కానీ MKS ప్రమాణాలు కానీ లేవు. కేవలం SI ప్రమాణాలు మాత్రమే ఉన్నాయి. ఉష్ణాన్ని తర్వాత కాలంలో SI ప్రమాణాల్లో చేర్చడం జరిగింది. మరి డిగ్రీ సెల్సియస్ అనేది ఏంటి అని అడిగితే ఇదొక స్కేల్ మాత్రమే. దీనికిలాగే
డిగ్రీ ఫారెన్హీట్ అలాగే రాయ్మర్ స్కేల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కెల్విన్ మాత్రమే ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణాలు. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత కావాలి అంటే డిగ్రీ సెల్సియస్ మానంలో ఉన్న ఉష్ణోగ్రతకు 273 కలపాలి. అలాగే డిగ్రీ సెల్సియస్లో ఉష్ణోగ్రత కావాలి అంటే కెల్విన్ మానంలో ఉన్న ఉష్ణోగ్రతకు 273 తీసేయాలి. కొన్నిసార్లు దీనిలో కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని కొరకు చిన్న కొండ గుర్తు అనేది మీకు ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనం పరిశీలించినట్లయితే సి అనేది 3వ అక్షరము, కే అనేది 11వ అక్షరము. ఈ రెండు అక్షరాల మధ్య అక్షరము 7. వీటిని సింగిల్ డిజిట్స్గా తీసుకుంటే కే అనేది 11 కాబట్టి 1 + 1 2 అవుతుంది. 7 అలాగే 3. ఇప్పుడు కే నుంచి సికి చూసినట్లయితే ఇది 273 అవుతుంది. కాబట్టి ఇప్పుడు సెల్సియస్ నుంచి కెల్విన్కి రావాలి అన్నా, కెల్విన్ నుంచి సెల్సియస్కి వెళ్ళాలి అన్నా ఈ 273ని తీయడం కలపడం కానీ చేయాలి. మరి ఎప్పుడు కలపాలి, ఎప్పుడు తీసేయాలి అన్నట్లయితే కెల్విన్ నుండి డిగ్రీ సెల్సియస్కి వెళ్తున్నప్పుడు అంటే కే అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో పెద్ద అక్షరము అంటే 11వ లెటర్ కాబట్టి చిన్న అక్షరము సికి వెళ్తున్నప్పుడు 273ని తీసేయాలి. నెక్స్ట్ సెల్సియస్ నుంచి కెల్విన్కి వెళ్తున్నప్పుడు చిన్న అక్షరం నుండి పెద్ద అక్షరానికి వెళ్తున్నాం కాబట్టి కలపాలి. 2 ఉదాహరణలు ఇప్పుడు పరిశీలించినట్లయితే మీకు ఈ విషయాలు బాగా గుర్తుంటాయి. మొదటి ఉదాహరణ 33 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత విలువను కెల్విన్ మానంలో మార్చండి. అంటే ఇక్కడ సి నుండి కేకి మార్చాలి. అంటే సి అనేది చిన్న అక్షరము, కే అనేది పెద్ద అక్షరం కాబట్టి 273ని ఇక్కడ కలపాలి. 33 + 273 = 306 కెల్విన్. అంటే 33 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కెల్విన్ మానంలో 306 కెల్విన్ అవుతుంది. ఇంకొక ఉదాహరణ పరిశీలించినట్లయితే 300 కెల్విన్లను డిగ్రీ సెల్సియస్లో మార్చండి. అంటే కే నుండి సికి వెళ్తున్నాము అంటే పెద్ద అక్షరం నుండి చిన్న అక్షరానికి వెళ్ళేటప్పుడు 273ని తీసేయాలి. సో 300 - 273 = 27 డిగ్రీ సెల్సియస్. అంటే 300 కెల్విన్లు డిగ్రీ సెల్సియస్లో 27 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. ఇది ఒక చిన్న కొండ గుర్తు. ఈ విధంగా మనము వీటిని గుర్తుపెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రత అంటారు. ఇప్పటివరకు మనము ఉష్ణము, ఉష్ణోగ్రత, ఉష్ణ సమతాస్థితి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక వస్తువుకు ఉష్ణశక్తి ఇస్తే ఏం మార్పులు జరుగుతాయో పరిశీలిద్దాం. 2 గాజు గ్లాసులను తీసుకోవాలి. ఒక దానిలో వేడి నీటిని, మరొక దానిలో చన్నీటిని తీసుకోవాలి. 2 పాత్రలలో నీటికి కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ కానీ ఫుడ్ కలర్ని కానీ కలపాలి. నేను ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ని కలిపాను. ఇప్పుడు ఈ కణాల కదలికను గమనించాలి. మనం గమనించినట్లయితే ఈ కణాల కదలిక క్రమరహితంగా ఉందని తెలుస్తుంది. ఇలా జరగడానికి కారణము 2 పాత్రలలోని నీటి అణువులు క్రమరహితంగా కదలడమే. పొటాషియం పర్మాంగనేట్ కణాల క్రమరహిత చలనము చల్లని నీటి కంటే వేడి నీటిలో చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. కదులుతున్న వస్తువులు గతిజ శక్తిని కలిగి ఉంటాయని మనం 9వ తరగతిలో చదువుకున్నాం కదా. దీనిని బట్టి వేడి నీటిలో కణాలు ఎక్కువ గతిజ శక్తిని అంటే సరాసరి గతి శక్తిని కలిగి ఉంటాయని, చన్నీటిలో కణాలు తక్కువ సరాసరి గతి శక్తిని కలిగి ఉంటాయని చెప్పవచ్చు. కనుక ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతి శక్తిని సూచిస్తుంది. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతి శక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమ అనుపాతంలో ఉంటుంది. ఇప్పుడు మరొక కృత్యాన్ని పరిశీలిద్దాం. ఒక పాత్రను తీసుకుని దానిలో నీటిని పోసి 60 డిగ్రీల వరకు వేడి చేయండి. ఇప్పుడు ఒక స్తూపాకారపు గాజు పాత్రను తీసుకుని దాంట్లో సగం వరకు ఈ 60 డిగ్రీలు కలిగిన నీటిని పోయండి. దానిపైన నెమ్మదిగా కొబ్బరి నూనెని పాత్ర గోడల వెంబడి పోయాలి. ఇప్పుడు 2 రంధ్రాలు కలిగిన ఒక మూతను ఏర్పాటు చేయాలి. ఒక రంధ్రం గుండా ఒక ఉష్ణమాపకాన్ని దాని యొక్క బల్బును నీటి లోపలికి మునిగే విధంగా ఏర్పాటు చేయాలి. 2వ రంధ్రం గుండా ఇంకొక ఉష్ణమాపకాన్ని నూనె లోపలికి దాని బల్బు మునిగే విధంగా ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఏర్పాటు చేసిన తర్వాత ఏం జరిగిందో పరిశీలించాలి. కొంత సమయానికి మనం పరిశీలించినట్లయితే నీటిలో ఉన్న ఉష్ణమాపకము రీడింగ్లో తగ్గుదలను, అలాగే నూనెలో ఉన్న ఉష్ణమాపకం యొక్క రీడింగ్లోను పెరుగుదలను గమనించవచ్చు. దీనికి కారణము ఈ నూనె, నీరు ఒకదానితో ఒకటి
ఉష్ణీస్పర్శలో ఉండడం వల్ల వాటి మధ్య ఉష్ణం అనేది ప్రసరించడం మొదలు పెడుతుంది. నీరు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంది కాబట్టి నీటి నుండి నూనెకి ఉష్ణ ప్రసారం అనేది ఉంటుంది. ఇక్కడ నీరు ఉష్ణాన్ని కోల్పోతుంది, నూనె ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఈ విధంగా నీటి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల నీటి యొక్క సరాసరి గతి శక్తి తగ్గుతూ ఉంటుంది. అలాగే నూనె యొక్క ఉష్ణోగ్రత పెరగడం వల్ల నూనె యొక్క సరాసరి గతి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు పరిశీలించిన కృత్యాల యొక్క సారాంశాన్ని పరిశీలించినట్లయితే వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రసరించే శక్తి స్వరూపమే ఉష్ణము. ఏ వస్తువు వేడిగా ఉంటుందో, ఏ వస్తువు చల్లగా ఉంటుందో నిర్ణయించే భౌతిక రాశే ఉష్ణోగ్రత. అంటే ఉష్ణ ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత కాగా ఆ దిశలో ప్రసరించే శక్తి స్వరూపమే ఉష్ణము. ఇప్పుడు రాబోయే ముఖ్యాంశాలను పాస్ చేసి షార్ట్ నోట్స్ గా రాసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ లో అవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో ఇక్కడితో పూర్తయింది. మరలా ఉష్ణం యొక్క రెండో భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. కృతజ్ఞతలు.